Good morning all of you. Welcome to Ashvik Educational Academy. Today I am going to explain about yellow journalism. It is one of the most important topic in communication. ఇక్కడ ఎల్లో జర్నలిజం అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు అసలు జర్నలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. జర్నలిజం ఈజ్ ఏ టర్మ్ టు రిపోర్ట్ ద కరెంట్ news or information to the public through newspaper that is called as the journalism అంటే న్యూస్ పేపర్స్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాల గురించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైనా సమాచారం గురించి పబ్లిక్ వరకు చేరవేయడాన్ని మనం జర్నలిజం అని మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఈ జర్నలిజం అనేటటువంటి వర్డ్ అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేటివ్ టూల్స్ కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనం న్యూస్ని కరెంట్ న్యూస్ని కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ టెలివిజన్ నుండి రేడియో నుండి సోషల్ మీడియా నుండి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా కరెంట్ సిచ్యువేషన్ గురించి పబ్లిక్ చేరవేసేటటువంటి టూల్స్ అన్నమాట. ఒక న్యూస్ పేపరే కాదు, ఇంకా చాలా చాలా రకాలైన టూల్స్ ద్వారా మనకు కరెంట్ సిచ్యువేషన్ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ మరి ఎల్లో జర్నలిజం అంటే ఏంటి? ఎల్లో జర్నలిజం ఆర్ ఎల్లో ప్రెస్ yellow journalism or yellow press or American newspapers that use sensationalized exaggeration and eye-catching headlines for increased సేల్స్. చూడండి, వెరీ క్లియర్లీ ఇక్కడ నేను రాయడం జరిగింది. ఎల్లో జర్నలిజం, ఎల్లో ప్రెస్ అంటే ఇది ఒక అమెరికన్ న్యూస్ పేపర్. యాక్చువల్లీ ఎల్లో జర్నలిజం అనేది అమెరికన్ టర్మ్. 1890s లో అమెరికాలో ఈ ఎల్లో జర్నలిజం అనే వర్డ్ ఉద్భవించడం జరిగింది. అదేంటంటే అమెరికన్ న్యూస్ పేపర్స్ దట్ యూస్ సెన్సేషనలైజ్డ్ ఎగ్జాజరేషన్ అండ్ ఐ క్యాచింగ్ హెడ్లైన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ సేల్స్. ఆ న్యూస్ పేపర్ యొక్క సర్క్యులేషన్ పెంచడం కోసం, న్యూస్ పేపర్ ని ఎక్కువగా సేల్ చేయడం కోసం హెడ్లైన్స్ ని ఐ క్యాచింగ్ అంటే చూడగానే చదవాలి అనిపించేటట్టు ఆ హెడ్లైన్స్ ఇవ్వడం ద్వారా, అంతేకాకుండా అతిశయోక్తి కలిగించేటటువంటి ఆ హెడ్లైన్స్ ని ఇవ్వడం ద్వారా రీడర్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేటటువంటి న్యూస్ పేపర్స్ 1890s లో ఉండేవి. వాటిని మనం ఎల్లో జర్నలిజం అని, ఎల్లో ప్రెస్ అని అంటాం. అంటే అసలు ఈ వర్డ్ ఎందుకు ఫేమస్ అయింది అంటే చూడండి, 1890s లో ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఈ ఫిగర్ కనబడుతుంది కదా, ఈ ఫిగర్ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఒక కార్టూన్ ద్వారా ఒక న్యూస్ పేపర్ ఒక న్యూస్ ని స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్ యొక్క సర్క్యులేషన్ అనేది అప్పుడు ఎనామరస్ గా పెరిగిపోవడం జరిగింది. ఎంత సర్క్యులేషన్ పెరిగింది అంటే అసలు రెప్యుటేషన్ పెరిగి చాలా మంది రీడర్స్ అట్రాక్ట్ అయ్యి న్యూస్ పేపర్ ని కొనుక్కొని చదవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి
ఆ న్యూస్ అంటే ఏవైతే సెన్సేషనల్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తాయో, ఏవైతే సెన్సేషనల్ హెడ్లైన్స్ ని, ఐ క్యాచింగ్ హెడ్లైన్స్ ని రాయడం ద్వారా రీడర్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసి సర్క్యులేషన్ పెంచుకునేటటువంటి న్యూస్ పేపర్స్, న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎల్లో జర్నలిజం అనడం అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుండి ఈ టర్మ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్స్కే కాదు, అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేటివ్ టూల్స్ కి ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఎల్లో జర్నలిజం అనేది ఇప్పుడు ఇంకా బాగా స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో మీడియా అనేది 4th ఎస్టేట్. నోట్ చేసుకున్నారు కదా, మీడియా అనేది 4th ఎస్టేట్, 4th పిల్లర్. ఫోర్త్ పిల్లర్ లేదా 4th ఎస్టేట్ అని అంటాం. అంటే మీడియా అనేది 4th ఎస్టేట్ ఆ 4th పిల్లర్ అని ఎలా అంటాం అంటే, మన ఇండియన్ గవర్నమెంట్ రన్ చేయడానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్స్, రెండోది లెజిస్లేటర్స్, మూడోది జ్యుడిషియరీ, నాలుగోది మీడియా. ఈ 4 పిల్లర్స్ మీదనే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. మీడియాకి మన ఇండియన్ గవర్నమెంట్ లో ఇంత స్థానం ఎందుకు ఇచ్చారు? ఒక 4th ఎస్టేట్ గా దీన్ని ఎందుకు పిలవడం జరిగింది? ఒక పిల్లర్ ఇది ఎందుకు నిలబడింది అంటే, ప్రజలకి గవర్నమెంట్ కి మధ్య ఇది ఒక మీడియేటర్ గా వర్క్ చేస్తుంది. ప్రజలకు ఏం కావాలనేది గవర్నమెంట్ కి చేరవేస్తుంది. గవర్నమెంట్ యొక్క పరిపాలన విధానాన్ని ప్రజలకి తెలియజేస్తుంది. సో మీడియాకి అంత పవర్ అనేది ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ మన ఫండమెంటల్ రైట్స్ లో అందరికీ కూడా తన యొక్క వ్యూస్ ని, థాట్స్ ని, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి రైట్ ఉంది. ఈ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి రైట్ ని యూజ్ చేసుకొని కూడా ఈ ఎల్లో జర్నలిజం అనేది బాగా స్ప్రెడ్ అయింది. ఎవరికి నచ్చని విధంగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెసెస్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు. ఒక పొలిటికల్ లీడర్ గురించి మాట్లాడవచ్చు, ఒక సినిమా యాక్టర్ గురించి మాట్లాడవచ్చు, ఒక ఫేమస్ పర్సన్ గురించి మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మాట్లాడే వాక్ అనేటటువంటి ఈ రైట్ ని ఈ మీడియా బాగా యూజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ టెలివిజన్ అండ్ సోషల్ మీడియా ఎల్లో జర్నలిజం ని విచ్చలవిడిగా యూజ్ చేసుకుంటుంది. సెన్సేషనల్ న్యూస్, సెన్సేషనల్ హెడ్లైన్స్, ఐ క్యాచింగ్ హెడ్లైన్స్, అట్రాక్టివ్ వర్డ్స్, అట్రాక్టివ్ సెంటెన్సెస్ చూడంగానే ఇక యూవర్స్ మనసుని ఎట్లా అవి అట్రాక్ట్ చేస్తే అంటే ఆ ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఈ ఉన్నదో అట్లాంటి హెడ్లైన్స్ ని మనం ఈరోజు ఎల్లో జర్నలిజం అని అంటాం. ఆ హెడ్లైన్స్ ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా ఎల్లో జర్నలిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే హెడ్లైన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా, అట్రాక్టివ్ గా, పీపుల్ ఇంటరాక్ట్ చేసే విధంగా ఒక డిఫరెంట్ కలర్ తో, ఒక డిఫరెంట్ పిక్చర్ తో లేదా కార్టూన్ యూజ్ చేసి ఉండడం జరుగుతుంది. అవి చూడంగానే ఎవరైనా ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమంత నాగ చైతన్య మళ్ళీ కలుసుకోబోతున్నారు, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. దీనికి నాగార్జున గారు పచ్చ జెండా ఊపాడు అనగానే ఆహా సమంత నాగ చైతన్య కలుసుకోబోతున్నారా అని ఆ ఛానల్ ఓపెన్ చేస్తాము, చూస్తాము. కానీ దాంట్లో ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎల్లో జర్నలిజంలో ముఖ్యంగా మనకి ఎగ్జాక్ట్, రియల్, ట్రూ ఇన్ఫర్మేషన్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మే ఆర్ మే నాట్. ఎందుకంటే చాలా మటుకు ఎల్లో జర్నలిజం అనేది లిటిల్ ఆర్ నో లెజిటిమేట్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని న్యూస్ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉంటాయా అంటే నో, మేబీ నో, మేబీ ఎస్. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి యూస్ఫుల్ అయ్యేది ఉంటుంది. మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది
ఫేక్ ఉంటుంది. అంటే అది ఎవరికి ఉపయోగపడదు. ఓన్లీ వాళ్ళ యొక్క రెప్యుటేషన్ పెంచుకోవడానికి, సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ముఖ్యంగా ఈ ఛానల్స్ అయితే వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, ఆ ఛానల్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేయడానికి ఈ ఎల్లో జర్నలిజంని యూజ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ అబౌట్ ద ఎల్లో జర్నలిజం టర్మ్ ఓవరాల్గా. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి విషయాన్ని మీరు చూడొచ్చు. చూడండి, ఎల్లో జర్నలిజం. ఎల్లో జర్నలిజం ద టైప్ ఆఫ్ జర్నలిజం దట్ రిలైస్ ఆన్ సెన్సేషనలిజం అండ్ lurid exaggeration to attract readers. అంటే రీడర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక సెన్సేషనల్ న్యూస్ కానీ అతిశయోక్తి కలిగించేటటువంటి న్యూస్ ని, హెడ్లైన్స్ ని ఇక్కడ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. పెర్హాప్స్ షార్టెడ్ ఫ్రమ్ ద ఫ్రేజ్ ఎల్లో కిడ్ జర్నలిజం referring to the Yellow Kid, a cartoon, 1895 in the New York World, a newspaper having reputation for sensation. ఈ ఎల్లో కిడ్ అనేటటువంటి ఈ కార్టూన్ ద్వారా అప్పుడు ప్రచురించినటువంటి న్యూస్ పేపర్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అనేది బాగా రీడర్స్ని అట్రాక్ట్ చేసి ఆ సెన్సేషనల్ అయిపోయింది. అది ఆ విధంగా ఆ న్యూస్ పేపర్ రెప్యుటేషన్ కూడా పెరిగిపోయింది అనమాట. అప్పటి నుంచి దానికి ఎల్లో జర్నలిజం అనేటటువంటి పేరు రావడం జరిగింది. In 1898, newspapers provided the major source of news in America. 1898లో అమెరికాలో ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలంటే దాని మెయిన్ సోర్స్ ఏంటంటే న్యూస్ పేపర్స్. మెయిన్ సోర్స్ న్యూస్ పేపర్స్. అంటే అప్పుడు టీవీ కానీ రేడియో కానీ అంతగా డెవలప్ కాలేదు. సో న్యూస్ పేపర్ మాత్రమే ఒక న్యూస్ ని స్ప్రెడ్ చేసేటటువంటి సాధనం, ఒక టూల్ అనుకోండి. At this time, it was common practice for a newspaper to report the editor's interpretation of the news rather than objective journalism. అంటే అప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం, అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే అనుకోండి, ఎడిటర్స్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఎడిటర్స్ ఏం చేస్తారంటే ఆ న్యూస్ సంబంధించినటువంటి హెడ్లైన్స్ ని చాలా చక్కగా ఎడిట్ చేసి చాలా చక్కని సెంటెన్సెస్ తో అట్రాక్ట్ చేసేటటువంటి ఆ సెంటెన్సెస్ తో ప్రింట్ చేయడం జరుగుతుంది. దానివల్ల రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది. కానీ జర్నలిజం యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ఫిల్ కాదు. అంటే జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఇక్కడ ప్రధానం కాదు. జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కరెంట్ న్యూస్ ని, కరెంట్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ కి చేరవేయడం. అది ఇక్కడ జరగట్లేదు. ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనే దాన్ని ప్రజలు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ యొక్క న్యూస్ పేపర్ రెప్యుటేషన్ పెంచుకోవాలి. జర్నలిజం దట్ ప్రెజెంట్స్ లిటిల్ ఆర్ నో లెజిటిమేట్ న్యూస్ ఇన్స్టెడ్ హ్యాస్ ఐ క్యాచింగ్ హెడ్లైన్స్. ఇక్కడ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉన్నటువంటి అంశాలని చేరవేయడం కంటే కూడా హై క్యాచ్ అంటే ఈ కంటికి ఇనుసొంపుగా, అంటే కంటికి ఇనుసొంపుగా ఉండేటటువంటి హెడ్లైన్స్ ద్వారా రెప్యుటేషన్ పెంచుకోవడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. Relying upon sensational and exaggerated headlines to sell newspaper automatically. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్లో జర్నలిజం చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, చాలా సింపుల్ ఇవి. హెడ్లైన్స్ ఇన్ హ్యూజ్ ప్రింట్ ఆఫ్ మైనర్ న్యూస్. ఈ హెడ్లైన్స్ అనేవి చాలా పెద్ద ప్రింట్ తో ఉంటాయి. అంటే ఇక్కడ హెడ్లైన్స్ మాత్రమే మంచిగా అట్రాక్టివ్ గా చాలా బాగా ఉంటాయి, కానీ ఆ న్యూస్ మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. మెనీ పిక్చర్స్ ఆఫ్ ఇమాజినరీ డ్రాయింగ్స్. ఇక్కడ పిక్చర్స్ ఇమాజినరీ అంటే ఒక ఇమాజిన్ చేసుకునేటటువంటి, అంటే ప్రజలు ఏంటంటే ఆ పిక్చర్ చూడంగానే ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతారు. నరేంద్ర మోడీ గారు కార్టూన్ వేసి ఆ కార్టూన్ కి ఎదురుగా ఒక లేడీని వేసి ఈమెను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు, ఈ వయసులో ఈయనకి మ్యారేజ్ అవసరము, ఎందుకు అవసరం అనేటటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టారనుకోండి, కంపల్సరీ ఓపెన్ చేసి చూస్తారు. అది అంటే ఇక్కడ ఏంటంటే ఇమాజినరీ, అంటే ప్రజలు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడే నరేంద్ర మోడీకి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా మనం హెడ్డింగ్ కి వెళ్ళడమైనటువంటి ఆ సిచ్యువేషన్ లోకి ప్రజల్ని తీసుకెళ్ళడం. యూస్ ఆఫ్ ఫేక్డ్ ఇంటర్వ్యూస్
మిస్లీడింగ్ హెడ్లైన్స్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్. ఇక ఎక్స్పర్ట్స్కి సంబంధించినటువంటి ఫేక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే మిస్లీడింగ్ హెడ్లైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీడర్స్ని ఇంటరాక్ట్ చేస్తాయి, అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఫలానా ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి లేదా పలానా పర్సన్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ మాట చెప్పడం జరిగింది, ఈ విషయాన్ని తను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అనగానే వెంటనే ఇక ఆ ఛానల్ ఓపెన్ చేసి చూస్తాను, ఆ న్యూస్ పేపర్ని తీసుకొని చూడడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం అంటే అవన్నీ కూడా మిస్లీడింగ్. ఆ ఎక్స్పర్ట్స్ అంటే ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ గురించి మనం ఏ న్యూస్ అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా వాచ్ చేస్తాం కాబట్టి అవి అట్రాక్ట్ అవుతాయి. డ్రామాటిక్ సింపతి విత్ ద అండర్ డాగ్ అగెన్స్ట్ ద సిస్టమ్. యాక్చువల్గా డ్రామాటిక్ సింపతి చూడండి, మనకి బిగ్ బాస్ రాబోతుంది. బిగ్ బాస్లో అమృత ప్రణయ్ని బిగ్ బాస్ లోకి ఎంటర్ చేస్తున్నారు. అమృత ప్రణయ్ బిగ్ బాస్ లోకి రాబోతుంది అనేటటువంటి ఒక న్యూస్ అనేది ఇప్పుడు ఎంత స్ప్రెడ్ అవుతుందంటే అంత స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే అమృత మీద చాలా మందికి ఒక సింపథిక్ ఎమోషన్ అనేది ఉంది. ఈ ఎమోషన్ ని క్యాచ్ చేసుకుని నిజంగా వస్తుందా లేదని తర్వాత విషయం. ఆ ఎమోషన్ ని క్యాచ్ చేసుకొని ఛానల్ వాళ్ళు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళ రెప్యుటేషన్ పెంచుకోవడానికి. అంటే ఈ సింపథెటిక్ సెంటెన్సెస్ కానీ, డైలాగ్స్ కానీ, హెడ్లైన్స్ కానీ రీడర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. ఎమోషనల్ వర్డ్స్ అండ్ సింబల్స్ స్కేర్ టాక్టిక్స్. ఇక న్యూస్ పేపర్ రెప్యుటేషన్ పెంచుకోవడానికి ఎమోషనల్ వర్డ్స్, ఈ ఎమోషనల్ అంటే రీడర్స్ యొక్క ఎమోషనల్ వర్డ్స్, దేనికి వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ అవుతారు. వెస్ట్ బెంగాల్ కేసు, ఇక వెస్ట్ బెంగాల్ కేసు అయితే స్క్రోల్ అవుతూనే ఉంది. అంటే ఈ యొక్క వ్యూవర్స్ని ఎంతగా వాళ్ళు ఎమోషనల్గా దానికి బైండ్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఆ యొక్క న్యూస్ చూడాలనేంతగా బౌండ్ చేస్తున్నారు. అంత బైండింగ్ ఆ స్క్రోలింగ్ న్యూస్ని చేసి తేవడం ద్వారా అంటే రీడర్ యొక్క వ్యూవర్స్ యొక్క ఎమోషన్స్తో ఈ యొక్క ఛానల్ వాళ్ళు ఆడుకుంటున్నారనే చెప్పొచ్చు. అంటే ఇక్కడ పబ్లిక్కి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే చిన్నపిల్లల పట్ల, ఉమెన్ పట్ల, ఏదైనా డిజేబుల్డ్ పర్సన్స్ పట్ల కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఎల్లో జర్నలిజం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే, జర్నలిజం అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ వరకు చేరవేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ టర్మినాలజీ. అది దాన్ని ఈరోజు చాలా అంటే ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్గా, లేకపోతే ఇది ఒక బిజినెస్గా మీడియా అనేది చేస్తూ ఉంది. మీడియాకి చాలా పవర్ ఉంది. ఆ పవర్ని రాంగ్ వేలో యూటిలైజ్ చేసుకుంటేనే చాలా రకాలైన ఛానల్స్. ఓకే, సో ఇట్ ఈస్ అబౌట్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి ఒక టాపిక్, చిన్న టాపిక్ జర్నలిజం. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది, చూద్దాం. ద టర్మ్ ఎల్లో జర్నలిజం రిఫర్స్ టు, ఎల్లో జర్నలిజం అనేది దేన్ని రిఫర్ చేస్తుంది, అసలు దానికి అర్థం ఏంటి? సెన్సేషనల్ న్యూస్ అబౌట్ టెర్రరిజం అండ్ వైలెన్స్. అంటే టెర్రరిజం సంబంధించిన, వైలెన్స్ సంబంధించిన సెన్సేషనల్ న్యూస్ కాదు. సెన్సేషనలిజం అండ్ ఎగ్జాజరేషన్ టు అట్రాక్ట్ రీడర్స్ అండ్ వ్యూవర్స్. చూడండి, అంటే ఇక్కడ అతిశయోక్తి కలిగినటువంటి సెన్సేషనల్ న్యూస్ ద్వారా వ్యూవర్స్ ని, రీడర్స్ ని అట్రాక్ట్ చేయడం. సెన్సేషనల్ న్యూస్ అబౌట్ ఆర్ట్స్ అండ్ కల్చర్, ఆర్ట్స్ కల్చర్ సంబంధించిన సెన్సేషనల్ న్యూస్ కూడా కాదు. సెన్సేషనల్ న్యూస్ ప్రింట్స్ ఇన్ ఎల్లో పేపర్, ఎల్లో పేపర్ సంబంధించిన ప్రింట్కి సంబంధించిన సెన్సేషనల్ న్యూస్ కూడా కాదు. ఇదేంటంటే అతిశయోక్తి కలిగించేటటువంటి హెడ్లైన్స్ ద్వారా రీడర్స్ని, వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడం. ఓకేనా, మరి ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే చిన్న టాపిక్, మీరు ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా ఈ టాపిక్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అసలు ఎల్లో జర్నలిజం అంటే ఏంటి, జర్నలిజం అంటే ఏంటి, ఈ యొక్క జర్నలిజం, ఎల్లో జర్నలిజం అనే టెర్మినాలజీ ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎల్లో జర్నలిజం ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ ఏంటి లేదా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇది తెలుసుకుంటే చాలు, ఫినిష్. మీకు 1 క్వశ్చన్ మీరు క్యారీ చేయొచ్చు, 2 మార్క్స్
మీకు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇలా మనకి కమ్యూనికేషన్లో చిన్న చిన్న టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆ టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ సొసైటీకి సంబంధించినటువంటి మాస్ మీడియా అనేది ఉంది. ఈ మాస్ మీడియా గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అన్నిటికంటే ముందు మీరందరికీ కూడా యూజీసీ నెట్ సెట్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక న్యూస్ ఏంటంటే, మా యాప్లో ఈ యూజీసీ నెట్ సెట్కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. మెటీరియల్ మీకు కావాలంటే ఈ మెటీరియల్ కానీ ఈ ఫుల్ కోర్సెస్ కానీ వీడియో రూపంలో లేకపోతే ఆన్లైన్ రూపంలో కావాలంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. దాంతోపాటు మేము అతి త్వరలో మోక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయబోతున్నాము. దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే, నేను మళ్ళీ వీడియో క్లాసెస్ రూపంలో మీకు ఒక యాప్ ద్వారా అందించడానికే మళ్ళీ ఛానల్ని రీమోడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడగడం జరిగింది, మాకు వీడియో క్లాసెస్ కావాలి మేడం, ఆన్లైన్ క్లాసెస్ కావాలి. వాళ్ళ కోరిక మేరకే నేను మళ్ళీ ఛానల్ని రిమోట్ చేశాను. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని మీరు కూడా యూటిలైజ్ చేసుకొని యూజీసీ నెట్ సెట్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకొని క్వాలిఫై కావాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు అది నాకు యూజ్ కావాలి, మీకు కూడా యూజ్ కావాలి. నేను దానివల్ల బెనిఫిట్ పొందాలి, మీరు దానివల్ల బెనిఫిట్ పొందాలి. అంటే బోత్ బెనిఫిట్ పొందినప్పుడే మనం చేసేటటువంటి ప్రయత్నానికి అర్థం అనేది ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్. అంతేకాకుండా ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైతే యూజీసీ నెట్ సెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.